టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న చిట్చాట్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎంపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిసి నిన్న హైదరాబాద్లో జరుగుతున్నటువంటి భూకుంభకోణాల మీద నేను తొందరలోనే నిజాలు బయట పెడతా, బాంబులు వేలుస్తా అన్నట్టు బాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. వాస్తవం ఏంది పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి వ్యవహారాలు చేసుకుంటున్నాయి. ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడతాయేమో, అంతకన్నా ముందే ఏదో పక్కదారి పట్టించే విధంగా మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకొని కేటీఆర్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,00,000 కోట్ల దిన్నోళ్ళని కక్కించే బాధ్యత మాది, చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నిటి మీద విచారణ జరుగుతుందేమో, ఆ రోజు అవినీతికి పాల్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మరి కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తారేమో అనుకున్నాం. 15-16 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క కేసు రిజిస్టర్ కాదు, ఏ ఒక్క నాయకుడు అరెస్ట్ కాదు, ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మిలాఖతై గతంలో జరిగినటువంటి అవినీతిని బయటపడకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ కొంత మేనేజ్ కాకుంటే ఢిల్లీ కాంగ్రెస్ని కూడా మేనేజ్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ధరణి పోర్టల్లో 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, పేదోళ్ళ భూములన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్చుకున్నారు, వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మేము ధరణి పోర్టల్లో ఉన్నటువంటి భూములన్నీ తీసి పేదలకు అప్పగిస్తామని చెప్పింది. పోర్టల్ పేరు మారింది, కానీ 1 ఎకరం కూడా ఇంకా బయటకు రాలేదు. జరిగినటువంటి అవినీతి ఏందో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ప్రభావితం చేసేటటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా గొప్పగా చెప్పిండ్రు. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నామని కేసు పెట్టినట్టే పెట్టిండ్రు తప్పితే ఆ కేసు ముందుకు పోతలేదు, వెనుకకు పోతలేదు. ఐపీఎస్ అధికారుల ద్వారా ఎందరో మంది రాజకీయ నాయకుల్ని, మరి అదేవిధంగా బిజినెస్ మేనేజర్లని, మీడియా ప్రతినిధులని ఫోన్లు ట్యాప్ చేయించాలని చెప్పిండ్రు. వాటన్నిటిని కూడా మేము బయటకు తీస్తాం, త్వరలో మా తడాకా ఏందో చూపిస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు, గతంలో జరిగినటువంటి అవినీతిని తవ్వింది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి రాజకీయాలు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని మిగతా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి గతంలో టీఆర్ఎస్ పార్టీ భూములను అమ్మింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ భూములను అమ్ముతున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది. మీరు చేస్తున్నటువంటి విధానం సరైనది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ఇది తప్పుడు విధానమని ఆ రోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను ఎదిరించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ ఎదిరిస్తున్నది. ఎస్సీయు భూముల్ని ఈరోజు కనీసం కాపాడగలిగినామంటే ఈరోజు విద్యార్థుల అండతో, మేధావుల అండతో, తెలంగాణ ప్రజల అండతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా పోరాటం చేస్తూ ఉన్నది. చాలా గొప్పగా మాట్లాడింది. ఆ రోజు నయీం కేసు
ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా నయం కేసులో వేల కోట్ల రూపాయలు దొరికినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయి. ఆ పత్రాలన్నీ కూడా బహిర్గతం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఏమైంది నయం కేసు? ఎక్కడికి వెళ్ళింది నయం కేసు? వేల కోట్ల రూపాయలు ఎట్లా చేతులు మారినాయి? వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎవరి పేర్ల మీద బదిలీ అయినాయి? మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రకంగా అనేక విషయాలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారు. గత 10 ఏళ్ళు జరిగినటువంటి అవినీతిని మీరు ఎక్కడ కూడా బయట తీయద్దు, మీకు కావలసినటువంటి సహకారం మేము అందిస్తాం. ఈ 5 ఏళ్ళు మీరేం దోచుకుంటారో దోచుకోండి, మేమేదో పైకి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మీ పనులు మీరు చేసుకోండి అని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ బయట పైకేమో భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బదనాం చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాం. మీ సోనియా గాంధీ గురించి, మీ రాహుల్ గాంధీ గురించి అవినీతి పరులని వాళ్ళ గురించి ఎంత చెడుగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతూ ఉన్నది? మజ్లిస్తో ఈరోజు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ని గెలిపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? వీళ్ళంతా కూడా కలిసి ఒక పక్క టీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్ మధ్యలో మజ్లిస్ని కలుపుకొని ఈ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిందని బయట ఇప్పటికే ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో మేనేజ్ కాకపోతే ఢిల్లీకి వెళ్ళి మేనేజ్ చేసినారు. ఈ సందర్భంగా కేటీఆర్ని అడగదలుచుకున్నాం, నువ్వు అంత గొప్పగా చిట్చాట్లో మాట్లాడే బదులు నీ దగ్గర నిజంగా ఆధారాలే ఉంటే, నీ దగ్గర దమ్ము ధైర్యమే ఉంటే నువ్వు పేరు బయటకు పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు నిక్కచ్చిగా ప్రజాసేవలో ఉంటారు తప్పితే మీ తీరు లాలుచి రాజకీయాలు చేసేటటువంటి అవసరం లేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఆధారపడ్డది. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి అప్పగించొస్తున్నారని బయట మందంతా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి సహకారం అందిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సహకారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్నది. ఈ రకంగా లాలూచి రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలా. భవిష్యత్తులో కూడా ఈ రకంగానే మాట్లాడితే రేపు భారతీయ జనతా పార్టీ వేసేటటువంటి పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కేటీఆర్కు చెప్పదలుచుకున్నాం.